కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు భద్రత లేదని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మానికి రక్షణ లేదని కాశీనాయన అన్నదాన సత్రాన్ని కూలగొట్టారని మండిపడ్డారు. కాశీనాయన క్షేత్రంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. కూటమి ప్రభుత్వంలో ఉండటం వల్లే బీజేపీ నోరు మెదపడం లేదని అన్నారు. కూల్చారో మాకు తెలియదని రెడ్ బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన మడ్డి ఆలోచనలు మళ్ళీ వచ్చి కాశీనాయన క్షేత్రంపై కాళికలా పడ్డది కూటమి ప్రభుత్వం. ఇది సరైనటువంటి పద్ధతి కాదని, ఎవరు కూల్చారో మాకు తెలియదని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారని కూడా ప్రకటనలు చేస్తున్నారు. మళ్ళా దానికి ఈయన దేవాదాయ శాఖ మంత్రి టైగర్ జోన్లో ఉన్నది కనుక కూల్చినారని కూడా ప్రకటన ఇచ్చినారు. మళ్ళీ ఎవరో గుడ్డిగా ఇచ్చినారని ప్రకటన చేసింది కూడా ప్రభుత్వమే. ఇది సమాధానం కాదు. మీకు తెలియకుండానే ఆశ్రమాలు కూలతాయా? ఆలయాలు నేలమట్టమవుతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం క్రింద విషం చిమ్ముతున్నది మీరు కాదానని ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా పార్టీ మీటింగులకు ప్రభుత్వ ఖర్చుతో గాలిలోకి ఎగిరే మీ హెలికాప్టర్కు కాశీనాయన క్షేత్రంకు దారి మాత్రం కనపడటం లేదు. పవనానంద స్వామి, నేను నడుం బిగించా, అందుకోసమనే నేను బ్రతికున్నా, మా ఇంటిలో సనాతన ధర్మం పుట్టింది అంటే, సనాతన ధర్మం పుట్టింది అంటే ఆయన కూడా చెప్పినాడు, మా నాయన మా ఇంట్లో పూజ గదిలో ఉండేటువంటి దీపంలో సిగరెట్టు ముట్టించుకుంటాడు. అది కొత్త సనాతన సిద్ధాంతం. పవనానందుల స్వాముల వారు కొత్తగా ఉటంకించుంటున్నటువంటి ఇదొక ఆశయము అనాల్లో, లేకపోతే తత్వం అనాలను. అలాగే ఆయన ఇంకో మాట అన్నారు, నేను బాప్టిజం తీసుకున్నా, మా కూతుర్లు బాప్టిజం తీసుకున్నారు, మా భార్య చర్చి ఆలోచనల ప్రకారం నడుస్తుంది అంటే సనాతన ధర్మంలో ఇది కూడా భాగస్వామ్యమేమో అన్నది కూడా మన పవనానంద స్వాముల వారు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. సనాతన ధర్మం మా ఇంట్లోనే పుట్టింది అని చెబుతున్నటువంటి వ్యక్తి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? మీరెందుకు ఇంకా మౌనంగా ఉన్నారు? అటవీ శాఖ మాత్యులుగా ఉన్నటువంటి పవనానంద స్వాముల వారు కాశీనాయన క్షేత్రాన్ని ఇంత దారుణంగా బుల్డోజర్లతో కూల్చివేస్తే నారా లోకేష్ గారు ఎందుకు ప్రకటించినారు? రెడ్ బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన మడ్డి ఆలోచనలు మళ్ళీ వచ్చి కాశీనాయన క్షేత్రంపై కాళికలా పడ్డది కూటమి ప్రభుత్వం. ఇది సరైనటువంటి పద్ధతి కాదని, ఎవరు కూల్చారో మాకు తెలియదని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారని కూడా ప్రకటనలు చేస్తున్నారు. మళ్ళా దానికి ఈయన దేవాదాయ శాఖ మంత్రి టైగర్ జోన్లో ఉన్నది కనుక కూల్చినారని కూడా ప్రకటన ఇచ్చినారు. మళ్ళీ ఎవరో గుడ్డిగా ఇచ్చినారని ప్రకటన చేసింది కూడా ప్రభుత్వమే.